హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్మిక్ కిడ్స్ యూట్యూబ్. సో ఈరోజు క్లాస్లో మనం దేని గురించి చెప్పుకోబోతున్నామంటే సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి రీక్యాప్ ఇచ్చుకుందామా? సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? సబ్సిడరీ బుక్స్ గురించి చెప్పుకున్నాం. అంటే ఏంటి? సహాయక పుస్తకాలు. సో సహాయక పుస్తకాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి? సబ్సిడరీ బుక్స్ 8 టైప్స్. అవేంటి? క్యాష్ బుక్, పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, జనరల్ పేపర్. ఇది 8 బుక్స్. సో ఫస్ట్ బుక్ ఏంటి? దీనిలోపల క్యాష్ బుక్. క్యాష్ బుక్లో ఎన్ని టైప్స్ డివైడ్ అని చెప్పుకున్నాం, దాంతో కూడా టైప్స్ ఉన్నాయి కదా. సో మీకు ఈ క్లాస్ అర్థమయ్యే ముందు లాస్ట్ క్లాస్ మీరు బాగా అర్థమై ఇక్కడికి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది క్లాస్. సో లాస్ట్ క్లాస్లో ఏం జరిగిందో ఇప్పుడు రీక్యాప్ ఇచ్చాము కదా. దాని లోపల క్యాష్ బుక్లో 3 టైప్స్. ఏంటవి? సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ఇంకోటి కూడా ఉంది, బెట్టి కాలమ్ క్యాష్ బుక్. అది చిల్లర ఖర్చులు కాబట్టి అది కౌంట్ చేయము. 3 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఫస్ట్ టైప్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఎప్పుడన్నా టాపిక్ వెళ్ళే ముందు ఆ టాపిక్ ఏంటి, మీనింగ్ ఏంటి ఇది తెలుసుకొని లోపలి టాపిక్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది ఏంటది. సో ఫస్ట్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటి అంటే సింపుల్గా అంటే ఇప్పుడు మనం ఈ కాలమ్స్ ఫస్ట్ డేట్ పర్టికులర్ సెల్ఫ్ అమౌంట్, ఎందుకు 2 టైమ్స్ ఇచ్చారు ఇక్కడ? 2 టైమ్స్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెబిట్ సైడ్, అదే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ ఎప్పుడు మనం రిసిప్ట్స్ రాస్తాం. అంటే రిసిప్ట్స్ అంటే మనకు వస్తాయి కదా డబ్బులు మనకు వస్తే అది మనకు రిసిప్ట్ అవుతుంది. మనం ఎవరికైనా పే చేసామనుకోండి, మనం ఎవరికైనా ఇచ్చాము, వాళ్ళకి రిసిప్ట్ అవుతుంది, మనకి పేమెంట్ అవుతుంది. మనకేమవుతుందో అది ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటి గురించి తెలుసుకోబోతున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి కాలమ్స్? డేట్, పర్టికులర్, సెల్ఫ్ అమౌంట్. ఇక్కడ ఒకే ఒక కాలం ఎక్స్ట్రా ఏం లేదు, ఒకే ఒక కాలం ఉంది. ఏంటది? అమౌంట్ కాలం. ఇవి కూడా ఉన్నాయి కానీ అది ఎప్పుడు వచ్చేవే. ఇక్కడ అమౌంట్ ఒక్కటే ఉంది. సో ఇక్కడ ఏంటంటే క్యాష్ వచ్చిందా, క్యాష్ పోయిందా, ఇది మాత్రమే చూస్తాం సింగిల్ కాలమ్ క్యాష్ బుక్లో. క్యాష్ వస్తే మనకు వస్తే ఏంటది? రిసిప్ట్ సైడ్ రాస్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం, మనకు వస్తే క్యాష్ రిసిప్ట్, పోతే పేమెంట్. ఓకే. సో ఇక్కడ అమౌంట్ అంటే క్యాష్ వచ్చిందా, క్యాష్ పోయిందా, ఇది మాత్రమే చూస్తాం. సో ఇదే సింపుల్గా సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అంటాం. సింపుల్గా చేస్తున్నాం కదా, క్యాష్ వచ్చిందా, క్యాష్ పోయిందా, ఇది మాత్రమే చూస్తాం మేము ఇక్కడ. సో నెక్స్ట్ దీని తర్వాత ఏంటి? డబుల్ కాలమ్ క్యాష్ బుక్. డబుల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు అమౌంట్ క్యాష్ ఉంది, క్యాష్ వచ్చిందా, క్యాష్ పోయిందా, ఇది ఉంది. దీంతో పాటు డిస్కౌంట్ ఉందా లేదా కూడా చూస్తాం అనమాట. ఇవి 2 కలిపి ఉంటుందాడ. డబుల్ కాలమ్ క్యాష్ బుక్లో క్యాష్ వచ్చిందా, క్యాష్ పోయిందా కాకుండా ఇది డిస్కౌంట్ ఉందా, డిస్కౌంట్ పోయింది లేదా, ఇది కూడా చూస్తాం. ఇవి 2 చూస్తాం డబుల్ కాలమ్ క్యాష్ బుక్లో. ఇంకా లాస్ట్ టైప్ ఏంటి? ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్లో క్యాష్తో పాటు డిస్కౌంట్తో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఇవి 3 ఉంటాయి. క్యాష్, డిస్కౌంట్, బ్యాంక్, ఇవి 3 ఉంటాయి ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్లో. డబుల్ కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ నెక్స్ట్ క్లాసెస్లో డీప్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం కదా, డెబిట్ ఎప్పుడు మనకి ఏమన్నా వస్తే మనకి క్యాష్ వస్తే అది రిసిప్ట్, పోతే పేమెంట్. డెబిట్ సైడ్ రిసిప్ట్స్ రాస్తాం, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ ఏంటి? డేట్, పర్టికులర్, సెల్ఫ్ అమౌంట్, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. అంటే నెక్స్ట్ టైం కూడా అదే కదా రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఈ బోర్డులో నాకు ఈ ప్లేస్ సరిపోలేదు, మొత్తం కవర్ అయిపోయింది, ఇక్కడ బాక్సెస్కి కవర్ అయిపోయింది. సో నేను ఒక బుక్లో రాసుకున్నాను క్వశ్చన్స్. అది నేను మీకు ఆ క్వశ్చన్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి చూసి ఇక్కడ ఆన్సర్స్, నేను ఇప్పుడు క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ రాస్తాను. ఇక్కడ మీరు క్వశ్చన్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకోండి. ఓకే. డన్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ ఇక్కడ రాస్తాను. ఓకే. ప్రిపేర్ క్యాష్ బుక్ అంటే మనల్ని క్యాష్ బుక్ తయారు చేయమంటున్నాడు. ఓకే. 2020 January 1st క్యాష్ ఇన్ హ్యాండ్ 5100. ఏం భయపడద్దు, ఈజీగా వచ్చేస్తుంది. 2020 January 1st ఇది డేట్ మనకి ఇచ్చాడు. క్యాష్ ఇన్ హ్యాండ్ 5100. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏమి? ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన చేతిలో డబ్బులు ఉన్నాయి,
అది ఏమవుతుందంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మన చేతిలో డబ్బులు ఉంటేనే స్టార్ట్ చేయగలం. డబ్బులు లేకుండా అన్ని వస్తువులు వస్తాయా? కాదు. డబ్బులు ఉంటేనే ఏదైనా స్టార్ట్ చేయగలం, బిజినెస్ అన్నా ఏదైనా. సో డబ్బులు క్యాష్ ఇన్ హ్యాండ్, డబ్బులతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మనకి స్టార్టింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా ఎంత అనేసి, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే. మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు మనకి డెబిట్ అవుతుంది, మనకు వస్తుంది కాబట్టి అది డెబిట్. క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఒకటి ఉంటుంది, అంటే లాస్ట్లో వస్తుంది అది క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది. క్లోజింగ్ బ్యాలెన్స్ మనం క్రెడిట్ సైడ్ రాస్తాం, ఎందుకంటే అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది డెబిట్ సైడ్ రాస్తాం, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ సైడ్ రాస్తాం. అది మనం ఇక్కడ ఎట్లా రాసుకుంటామంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేస్తాం. సో ఇది అన్నమాట. ఇక్కడ ఏమి క్యాష్ ఇన్ హ్యాండ్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. డేట్ ఎప్పుడు 2020 Jan 1st. క్యాష్ ఇన్ హ్యాండ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంతో అమౌంట్ ఎంత ఇచ్చాడు? 5100. నెక్స్ట్ 2020 January 3rd క్యాష్ సేల్స్ 5600. క్యాష్ సేల్స్ ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ అయినా అది మనకి డబ్బులు వస్తుందా డబ్బులు పోతుందా, ఇది ఈ ప్యాటర్నే యూజ్ చేయాలన్నమాట. డబ్బులు వస్తే అది మనకి రిసిప్ట్, డబ్బులు పోతే అది మనకి పేమెంట్. సో ఇది చూస్తే మీకు అన్ని ట్రాన్సాక్షన్ ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోండి. అది డబ్బులు వస్తే అది రిసిప్ట్ అవుతుంది, డబ్బులు పోయేటట్టుంటే పేమెంట్. క్యాష్ సేల్స్ 5100. క్యాష్ సేల్ చేసాం మనం సేల్ చేస్తే అది మనకి వస్తుంది, రిసిప్ట్ మనకు వస్తుంది కాబట్టి అదేమవుతుంది, మనకు వస్తుంది. క్యాష్ ఏదైనా సేల్ చేసాం అనుకోండి మనకి డబ్బులు వస్తుంది కదా, సో మాది ఏమవుతుంది, మనకు డబ్బులు వస్తుంది కాబట్టి రిసిప్ట్ అవుతుంది. అది క్యాష్ పర్చేస్ అంటే డబ్బులు మనం పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాం కాబట్టి అది పేమెంట్. సో పేమెంట్ దగ్గరికి వెళ్ళి రాస్తాం. ఇది క్యాష్ సేల్స్ అన్నాడు. సేల్ చేస్తున్నాం మనము, సేల్ చేస్తే మనకి డబ్బులు వస్తుంది, సో అది రిసిప్ట్. సేమ్ డేట్ 3rd బై క్యాష్ అకౌంట్ అని రాద్దామా. క్యాష్ అకౌంట్ ఎంత? 5600. నెక్స్ట్ 7th పెయిడ్ ఇన్ టు బ్యాంక్ 16000. పెయిడ్ ఇన్ టు బ్యాంక్ అంటే మనం పే చేసాం, పెయిడ్ అనేసి వాడు ఇచ్చేసారు అక్కడ. సో పెయిడ్ ఇన్ టు బ్యాంక్ పే చేసాం కాబట్టి అది మనకి పేమెంట్ అవుతుంది. క్రెడిట్ సైడ్కి వెళ్ళి ఏం రాస్తాము, ఫస్ట్ డేట్ రాస్తాం. 2020 January 7th ఎట్లా స్టార్ట్ చేయాలి? టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. బ్యాంక్ అకౌంట్ ఎంత? ఎంత? 16000. ఓకే. నెక్స్ట్ 8th 2020 January 8th రిసీవ్డ్ ఫ్రమ్ వినయ్ 800. రిసీవ్డ్ ఫ్రమ్ వినయ్ మనం రిసీవ్ చేసాం ఫ్రమ్ వినయ్ నుంచి మనం రిసీవ్ చేసాం. సో అదేమవుతుంది, రిసీవ్ చేసాం కాబట్టి రిసిప్ట్ అవుతుంది. రిసిప్ట్ సైడ్కి వెళ్ళి డేట్ రాద్దాం. ఫస్ట్ 8th బై వినయ్స్ అకౌంట్ అని రాసాం. ఎందుకంటే వినయ్ నుంచే కదా మనం రిసీవ్ చేసింది. ఎంత? 800. నెక్స్ట్ 10th పెయిడ్ ఫర్ రీఛార్జ్ 200. ఇక్కడ కూడా మనం పే చేసాం. సో దేనికి పే చేసాం? రీఛార్జ్కి పే చేసాం 200. 10th టు రీఛార్జ్ అకౌంట్ ఎంత? 200. ఓకే. నెక్స్ట్ 12th పెయిడ్ ఫర్ వేజెస్ 100 రూపీస్. ఇక్కడ కూడా మనం పే చేస్తాం, వేజెస్కి 100 రూపీస్ పే చేసాం. 12th సేమ్ డేట్ 12th టు వేజెస్ అకౌంట్
ఎంత ఎంత పే చేసాం మనము వేజెస్కి 100. ఓకే. నెక్స్ట్ 18th రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్. వినయ్ అయిపోయింది కదా, సురేష్. రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్ 800 మనం సురేష్ నుంచి రిసీవ్ చేసాం కాబట్టి అదేమవుతుంది, మనకి రిసిప్ట్ అవుతుంది. సో రిసిప్ట్ సైడ్కి వెళ్ళి డెబిట్ సైడ్కి వెళ్ళి 18th బై సురేష్ అకౌంట్ ఎంత ఇచ్చాడు, 800 ఇచ్చాడు. సారీ 1500 ఇచ్చాడు. 28th ఏమైందంటే రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య 1000 రూపీస్. ఇది కూడా మనం రిసీవ్ చేసాం, సో అది మనకి రిసిప్టే అవుతుంది. 28th రిసీవ్డ్ ఫ్రమ్ అక్కడే ఉంది కదా, బై సూర్య అకౌంట్ 1000 రూపీస్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. 30th డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఆల్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1000. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్, ఏం భయపడద్దు, అర్థమవుతుంది. డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, మనం డిపాజిట్ చేసామంట. ఆల్ క్యాష్ అంతా డిపాజిట్ చేసేసాం, ఈ క్యాష్ మొత్తం డిపాజిట్ చేసాం. ఎక్సెస్ ఆఫ్ 1000 కన్నా ఎక్కువ ఉన్న అమౌంట్ని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసేసాం. బాగా అర్థం చేసుకోండి, 1000 కన్నా ఎక్కువ ఉన్న అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేసేసాం అంటే ఏది పెద్దదిగా ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వీడు ఏమంటాడంటే 1000 రూపీస్ మనకి క్యారీ డౌన్ అమౌంట్గా తీసుకోమంటున్నాడు. ఇదేమవుతుంది, మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ బై 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాస్తాం. 30th 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అయిపోయింది, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్. చెప్పాను కదా క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ వస్తుందని. ఓకే, 1000 రూపీస్ మనకి క్లోజింగ్ బ్యాలెన్స్గా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు అడగచ్చు ఎందుకు నేను గ్యాప్ ఉన్నానని. ఇక్కడ నేను ఇప్పుడు వాడి క్వశ్చన్ ఆన్సర్ రాయాలి కదా నేను, సో ఇక్కడ ఆన్సర్ రాస్తాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే టోటల్ చేసుకోవాలి. ఇది మొత్తం టోటల్ చేసుకొని మనం రాయాలి. ఓకే, క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దామా. ఏంటంటే 5100. ఫస్ట్ ఏది ఎక్కువగా ఉందో అదే చేయాలి కదా. ఇక్కడ 16,000 ఉంది కదా, ఇది పెద్దగా ఉంది, ఇది చేద్దాం. 16,000 ఇది ఏమైంది. ఓకే, మనం హ్యాండ్తో చూద్దాం. ఓకే, ఇది వర్కింగ్ నోట్స్గా రాసుకోండి. ఇక్కడ రాయొద్దండి, యాక్చువల్లీ ఇక్కడ రాయకూడదు, వర్కింగ్ నోట్స్గా రాసుకోండి. 16,000 ప్లస్ 100 ప్లస్ 200 300 1300 1300 0 0 3 7 17,300 వచ్చింది. 17,300 ఇదే హైయెస్ట్ కాబట్టి 2 సైడ్స్ రాసుకుందాం. ఇప్పుడు మనకి ఆన్సర్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఆన్సర్ వచ్చింది కదా, దీంతో నుంచి ఇవన్నీ మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీంతో నుంచి ఇవన్నీ మైనస్ చేయాలి. ఏంటంటే 17,300 మైనస్ 5,100 ప్లస్ 5,100 5,600 5,600 800 5,500 1000 ఇవన్నీ మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 20 23 ఇది
ఇంకోసారి చూద్దామా. 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19, 20, 21, 22, 23, 24, 23 కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు 7, 8, 9 ఎంత 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇది ఆన్సర్ 31,300 వచ్చింది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 30th టు బ్యాంక్లోనే కదా డిపాజిట్ చేస్తున్నాము, టు బ్యాంక్ అకౌంట్. ఇది మనకి ఆన్సర్. ఓకే, ఇది ఇది ఈ ప్రాబ్లం లాస్ట్లో ఈ ప్రాబ్లం ఇవ్వకపోవచ్చు, నేను ఇచ్చారుగా ఇస్తే మెయిన్ ప్రాబ్లం తీసుకున్నాను నేను. సో ఈ ప్రాబ్లంని మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. ఈ ప్రాబ్లం లాస్ట్ వచ్చే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లంని మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. ఏమంటాము? బ్యాలెన్సింగ్ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, ఎంత ఆన్సర్ వచ్చింది మనకి? 31,300. ఇది ఆన్సర్. ఓకే, ఇదే సింగిల్ కాలం క్యాల్కులేటర్. సింపుల్గా అయిపోయింది కదా. సో స్క్రీన్ షాట్ తీసుకొని లేదా రాసుకోండి, మళ్ళీ రీక్యాప్ ఇస్తాను మీకు. ఓకే, ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పుకుందామా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డెబిట్ అంటే రిసిప్ట్స్, మనకు వచ్చేవి అన్ని రిసిప్ట్ అవుతుంది, పోయేవన్నీ డబ్బులు వచ్చేవన్నీ రిసిప్ట్స్ అవుతుంది. డబ్బులు ఏదైనా మనకు వస్తే అది రిసిప్ట్, డబ్బులు పోతే పేమెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెబిట్ సైడ్ ఎప్పుడు మనం రిసిప్ట్స్ రాస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రెడిట్ సైడ్ ఎప్పుడు మనం పేమెంట్స్ రాస్తాం. ఫస్ట్ 22 డేట్ రాయాలి. డేట్ వాళ్ళు ఇస్తారు, ఆ డేట్ ఎక్కడ రాయాలి? ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అది మనకి రిసిప్ట్ అవుతుందా పేమెంట్ అవుతుందా, ఇది తెలుసుకుంటే మనం ఈ ట్రాన్సాక్షన్ ఈజీగా చేసేయచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఏమన్నాడంటే క్యాష్ ఇన్ హ్యాండ్, ఇది మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పుకున్నాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ మనం డెబిట్ సైడ్ రాస్తాం, ఎందుకంటే అది మనకు వస్తుంది కాబట్టి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకుంటామని చెప్పుకున్నాం. ఓకే, 5,100. థర్డ్ క్యాష్ సేల్ చేస్తే మనకి డబ్బులు వస్తుంది కాబట్టి రిసిప్ట్ సైడ్కి వెళ్ళి థర్డ్ టు క్యాష్ అకౌంట్ అని రాసి 5,600. 7th పెయిడ్ ఇంటూ బ్యాంక్, మనం పే చేస్తున్నాం కాబట్టి బ్యాంక్కి పేమెంట్ సైడ్కి వెళ్ళి 7th టు బ్యాంక్ అకౌంట్ 16,000. రిసీవ్డ్ ఫ్రమ్ వినయ్ 800. 8th మనం రిసీవ్ చేస్తున్నాం కాబట్టి అది రిసిప్ట్ సైడ్కి వెళ్ళి 8th బై వినయ్స్ అకౌంట్ 800. పెయిడ్ ఫర్ రీఛార్జ్ 200, మనం పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్ సైడ్కి వెళ్ళి 10th టు రీఛార్జ్ అకౌంట్ 200. 12th పెయిడ్ ఫర్ వేజెస్ 100 రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి 12th టు వేజెస్ అకౌంట్ 100 రూపీస్. రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్ 1,500. సురేష్ నుంచి మనం రిసీవ్ చేసాం కాబట్టి 18th బై సురేష్ అకౌంట్ ఫర్ 15,000. రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య 1,000. ఇక్కడ కూడా మనం రిసీవ్ చేసాం కాబట్టి 28th బై సూర్యాస్ అకౌంట్ కదా, సూర్యాస్ అకౌంట్ 1,000 రూపీస్. ఇక్కడ లాస్ట్లో ప్రాబ్లం 30th డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆల్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1,000 కన్నా ఎక్కువ ఉన్న అమౌంట్ని మొత్తం బ్యాంక్లో డిపాజిట్ చేసామంటున్నాడు. సో 1,000 కన్నా ఎక్కువ ఉన్న అమౌంట్ అంటే 1,000 రూపీస్ మనకి క్యారీ డౌన్ అమౌంట్గా పెట్టుకోమన్నాడు. సో ఇది మనకి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే క్లోజింగ్ అమౌంట్గా పెట్టుకోమన్నాడు. క్లోజింగ్ అమౌంట్ అంటే 1,000 రూపీస్. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్రెడిట్ సైడ్ రాసుకుంటామని చెప్పుకున్నాం. సో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? అదే 1,000 రూపీస్ క్యారీ డౌన్ అమౌంట్. 1,000 కన్నా ఎక్కువ ఉన్నది అన్నింటినీ మైనస్ చేసామన్నాడు కదా. సో ఇప్పుడు చూడండి, వర్కింగ్ నోట్స్ ఇది రాయకండి, జస్ట్ నేను వర్కింగ్ నోట్స్ ఇచ్చాను. వర్కింగ్ నోట్స్ ఇది 16,000. ఇక్కడ ఇది మొత్తం ఏది పెద్దదిగా ఉంటుందో అది 2 sides రాసుకోవాలి. ఎప్పుడు 2 sides రాసుకుందామా పెద్దదిగా ఉండేది. ఇది 16,000 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ చిన్న అమౌంట్స్ ఉన్నాయి, ఇక్కడ 16,000 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ యాడ్ చేసుకున్నాం. ఎంత వచ్చింది? 17,300 వచ్చింది యాడ్ చేసుకుంటే. 16,000 ప్లస్ ఇది ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ రాయాల్సింది
ఇది వదిలేయండి. 16,000 ప్లస్ 300 రాసుకున్నామా, ప్లస్ ఎంత వచ్చింది, 17,300 వచ్చింది. సో ఇదంతా ఇక్కడ 17,300 నుంచి ఇవన్నీ మైనస్ చేస్తే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ మనం ఎంత డిపాజిట్ చేయాలో బ్యాంక్లో ఇక్కడ వస్తుంది. ఎంత డిపాజిట్ చేయాలి, 17,300 మైనస్ 5,100 ప్లస్ 5,600 ప్లస్ 800 17,300 మైనస్ 5,100 ప్లస్ 5,600 ప్లస్ 800 ప్లస్ 1,500 ప్లస్ 1,000 ఇవన్నీ యాడ్ చేసి దీన్ని మైనస్ చేస్తే వస్తుంది. ఇంకో వేలకు చేయొచ్చు, దీని మైనస్ ఇది 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 వీటన్నిటిని మైనస్ చేసుకుంటే ఆన్సర్ వచ్చింది. ఈ ప్రాబ్లమ్ని లాస్ట్గా వచ్చే ప్రాబ్లమ్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏమంటాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. సో టు బ్యాంక్ అకౌంట్ 30th టు బ్యాంక్ అకౌంట్ అని రాసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆన్సర్ 31,300 ఆన్సర్ వచ్చింది. అంటే ఇంకేం లేదు, సింగిల్ కాలం క్యాష్ బుక్ అంటే ఇంతే. నెక్స్ట్ క్లాస్లో మనం దేని గురించి చెప్పుకోబోతున్నామంటే డబుల్ కాలం క్యాష్ బుక్, సెకండ్ టైప్ ఆఫ్ క్యాష్ బుక్. ఓకే, థ్యాంక్ యూ.